యేసునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనగా ఏమిటి అనే అంశం ధ్యానించుకుందామండి. వాట్ ఈస్ మెంట్ బై హోలీ స్పిరిట్ బ్యాప్టిజం? అయితే ముందు బాప్తిస్మం అంటే ఏంటంటే మునుగుట అండి. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే పరిశుద్ధాత్మలో మునగడం అన్నమాట. మనకి రెండు బాప్తిస్మాలు తెలుసు కదండి. బాప్తిస్మ యోహాను నీటి బాప్తిస్మం అన్నమాట. మరి యేసు ప్రభు పరిశుద్ధాత్మ బాప్టిజం. ఈ రెండు మత్తయి సువార్త 3:11 అండి. ఏంటంటే బాప్తిస్మ యోహాను సువార్తను బోధిస్తాడండి 6 నెలలు. బోధించి మీరు హృదయ పరివర్తన చెందండి, పరలోక రాజ్యం సమీపించినది, హృదయ పరివర్తన చెందండి. మత్తయి 3:2. బాప్తిస్మ యోహాన్ బోధన అంతా కూడా మీరు 3వ అధ్యాయం చూడొచ్చండి. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఉంటుంది, అలాగే లూకా 3, యోహాన్లో కూడా 3 ఉంటుంది, 3వ అధ్యాయంలో అనమాట. పరలోక రాజ్యం అంటే యేసు ప్రభు అనమాట. ఒక రాజ్యంలో ఎవరు ఉంటారండి? రాజు ఏం చేస్తాడు? శాసనాలు చేస్తాడు. సో ఆ పరలోక రాజు భూమి మీదకి వచ్చేసాడనమాట. ఇప్పుడు మనకి శాసనాలన్నీ ఇవ్వబోతున్నాడు. ఇచ్చారు కదా ఆల్రెడీ. యేసు ప్రభు బోధించిందంతా పరలోక రాజు యొక్క శాసనాలు. మనం వాటిని విధేయించాలి, మన రాజుకి విధేయించాలి కదా. ఈతన 45లో 9, 10, 11 ఉంటుంది. రాకుమారి, రాజు నీ సౌందర్యంనకు మురిసిపోను కనుక ఆయనకి నమస్కరించు. ఆయనకి యేసు ప్రభుకి నమస్కరించడం అంటే ఆయన శాసనాన్ని పాటించడం అన్నమాట. నమస్కారం చేయడం అంటే పాటించడము అన్నమాట, ఆయన యొక్క ఆజ్ఞలు పాటించడం. ఇంకా బాప్తిస్మ యోహాన్ దగ్గర వద్దామండి. మత్తయి 3. అప్పుడు ఆయన చెప్తాడు హృదయ పరివర్తన చెందండి. అంటే మీ హృదయంలో మార్పు రావాలి, మీ మనస్సు మారు మనస్సు, మారు హృదయం. అంటే చేంజ్ ఆఫ్ హార్ట్, చేంజ్ ఆఫ్ మైండ్. ఎందుకు మారాలి? ఇప్పటి వరకు మీరు కింద వాటిని ప్రేమిస్తూ శరీర వాంఛలు చొప్పున జీవిస్తున్నారు. ఇప్పుడు పరలోకం నుంచి రాజు వచ్చేసాడు కాబట్టి ఇంకా మీ హృదయం ఇప్పుడు ఆయన మీదికి మరల్చాలి. ఆయన చెప్పేది విని ఆయన చెప్పింది మనం చేయాలన్నమాట అని చెప్తాడు. చెప్పి ఇంకేమంటాడంటే, మేము కూడా ఇప్పుడు మీ పాపాన్ని విడిచిపెట్టండి, లేకపోతే కూకటి వేళ్లతో మరి పెద్ద పెద్ద వృక్షాలని కూడా పెకిలించడానికి గొడ్డలి చేతిలో ఉంది. మేము అబ్రహాం సంతతిని మీరు గర్వించొద్దు. అలాగే ఆయన చేతిలో చేట సిద్ధంగా ఉంది, తూర్పార పడతాడు. అప్పుడు గింజలు గిడ్డంగులలో, పొట్టు ఆరని అగ్నిలో వేస్తాడు. అంటే తూర్పార పట్టడం అంటే తీర్పు చేయడానికి వస్తాడనమాట ఆయన. నీతిమంతుల్ని మరి గిడ్డంగులు అంటే పరలోకానికి తీసుకెళ్తాడు. పొట్టు ఆరని అగ్ని అంటే నరకంలో వేసి కాల్చేస్తాడు. ఇంత సింపుల్గా మాట్లాడుతున్నాడు చూడండి. ఇప్పుడు వచ్చేద్దామండి మత్తయి 3:11. నేను మీ హృదయ పరివర్తన నిమిత్తము మిమ్ము నీటితో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నా వెనకాల ఇంకొక రానున్నారు, నా తర్వాత ఆయన నాకంటే గొప్పవాడు, ఆయన పాదరక్షల వారును విప్పడానికి కూడా నేను యోగ్యుడను కాదు. ఎంత వినయం చూడండి. ఆయన నా తర్వాత వచ్చే ఆయన మీకు పరిశుద్ధాత్మతో అగ్నితో బాప్తిస్మం ఇస్తాడు. ఈయన నీటి బాప్తిస్మము హృదయ పరివర్తన కొరకు. మరి ఆ యేసు ప్రభు పరిశుద్ధాత్మ బాప్తిస్మం అన్నమాట. యోహాన్ 3:5. ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించిననే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశింపజాలడని నేను మీతో నొక్కి ఒక్కానిస్తున్నాను అని యేసు ప్రభు నికోదేముతో చెప్తారనమాట. సో నీటి వలన అంటే నీటి బాప్తిస్మం, పరిశుద్ధాత్మ వలన అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం. సో పరిశుద్ధాత్మ బాప్టిజం యేసు ప్రభు ఇస్తే ముందుగా వచ్చిన ఆయనకి ఫోర్ రన్నరు. మరి బాప్తిస్మ యోహాన్ ఆయన పేరే అది కదా బాప్తిస్మ. ఆయన నీటి వలన బాప్టిజం ఇస్తున్నాడు అనమాట. సో నీటిలో మునగాలి,
తర్వాత పరిశుద్ధాత్మలో మునగాలి. అలా తీసుకోండి. అప్పుడు నీటిలో మునగడం అంటే మన హృదయం నిండా నీళ్ళు. ఇప్పుడు మనం నీళ్ళలో పూర్తిగా మునిగిపోయాం అనుకోండి, అబ్బాయిన పూర్తిగా మునిగిపోయాడండి అంటే ఇంకేం లేదనమాట. అట్లానే అపోస్తులు కూడా చూడండి, పెంతెకోస్తు దినాన వాళ్ళు పరిశుద్ధాత్మని పొందారు. అయితే పరిశుద్ధాత్మని పొందడానికి ముందు ఫస్ట్ స్టెప్ ఏంటి? నీటి బ్యాప్టిజం. నెక్స్ట్ పరిశుద్ధాత్మ, నెక్స్ట్ లెవెల్. ఇది స్కూలింగ్ అంటే ఇది కాలేజ్ అనుకోండి, హయ్యర్ లెవెల్ అనమాట. సో ఈ రెండు కూడా యేసు ప్రభువే ఇస్తారండి వాళ్ళకి. వాళ్ళని ఎన్నుకుంటారు. వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు, ట్యాక్స్ కలెక్టర్స్, రకరకాలుగా ఉన్నారు కదా. మరి వాళ్ళందరినీ ఎన్నుకున్న తర్వాత ఆయన మార్కు 3:13, 14, 15 చదివితే, తాను కోరుకున్న వారిని పిలవగా వారు ఆయన యొద్దకు వచ్చారు. యేసు తాను కోరుకున్న వారిని పర్వతం మీదకి పిలిచాడంట. పర్వతం మీదకి అంటే ఈ లోక సంబంధమైన వాటి నుంచి దూరంగా ఆయన దగ్గరకు వచ్చారు. ఎందుకు? తనతో ఉండుటకు, తర్వాత సువార్త పనికి పంపడానికి. ముందు యేసు ప్రభుతో ఉండాలన్నమాట. శిష్యులు అంటే గురువుతో ఉండేవాళ్ళు అనమాట. అప్పుడు 3.5 సంవత్సరాలు వాళ్ళకి నీటి బాప్తిస్మాన్ని ఇచ్చారు. స్కూలింగ్ అనుకోండి. నీటి బాప్టిజం అంటే ఎలా ఇచ్చారు? నీటి బాప్టిజం, నీరు అంటే దేవుని యొక్క వాక్యం అన్నమాట. నేను మీతో చెప్పిన మాటల వల్ల మీరు శుద్ధులైతిరి. ఎక్కడ బైబిల్లో నీరు అంటే నీరు అనగా వాక్యము. యోహాను 15:3, నేను మీతో చెప్పిన మాటల వల్ల మీరు శుద్ధులైతిరి. పిల్లలకి నీళ్లు పోసి స్నానం చేసిపిస్తాం కదా. ఎజెకియెల్ 36:25లో కూడా ప్రభు అంటారు, నేను మీ మీద శుభ్రమైన జలాలు చల్లి మిమ్మల్ని శుద్ధి చేస్తాను, జలములు చల్లి శుద్ధి చేస్తాను అని చెప్తున్నారనమాట. సో 3.5 సంవత్సరాలు యేసు ప్రభు ఇప్పుడు ఒక తల్లి పిల్లలకి నీళ్లు పోసి తర్వాత సబ్బుతో కదా కడుగుతుంది. అలాగే యేసు ప్రభు వీళ్ళని నీళ్ళలో ముంచేస్తున్నారు. హృదయాన్ని, మనస్సు మొత్తం అన్నమాట. శరీరం కూడా, శరీరం అంటే ఇది ఇవన్నీ పూర్తిగా ముంచేశారు. 3.5 సంవత్సరాలు దేవుని యొక్క వాక్యం అనే నీళ్ళలో ముంచేశారు. నిండిపోయింది అనమాట. ఇక్కడ నిండిపోయింది అంత వాక్యం. ఆ తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళి సిలువలో మన కొరకు మరణించారు. ఆయన మరణించి మనకి పాప క్షమాపణ అన్నమాట. తండ్రికి తన రక్తం ఇచ్చి మన పాపాలని క్షమించమని. అందుకే యోహాను 7:38 మీరు చదివితే యేసు ప్రభు ఏమంటారంటే, నన్ను విశ్వసించు వాని అంతరంగం నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. అంటే పరిశుద్ధ ఆత్మ అన్నమాట మన నుంచి ఇలా ప్రవహిస్తారు. అయితే వాళ్ళు ఇంకా పరిశుద్ధ ఆత్మని పొందలేదు. ఎందుకంటే యేసు ప్రభు ఇంకా మహిమ పరుపబడలేదు. అంటే ఎలా మహిమ పరుపబడ్డాడు యేసు ప్రభు? తన శిలువ మరణం ద్వారా అన్నమాట. సో ఆయన మరణించిన తర్వాత పరిశుద్ధాత్మ, ఎందుకంటే పాపాలు క్షమించబడాలి. అక్కడికి వెళ్ళి తండ్రికి తన రక్తం ఇచ్చి మన పాపాలని క్షమించమని అడిగి, అప్పుడు పరిశుద్ధాత్మని ఇవ్వమని అడిగి, అప్పుడు వాళ్ళ మీద పరిశుద్ధాత్మని ఆయన కుమ్మరించారంటే ఇక్కడ ఉన్నప్పుడు నీళ్ళలో ముంచారు, నీటి బ్యాప్టిజం. అక్కడి నుంచి పరలోకానికి వెళ్ళి పరిశుద్ధాత్మ బ్యాప్టిజం అంటే పరిశుద్ధాత్మలో వాళ్ళని ముంచేశారు, పూర్తిగా ముంచేశారు. మునిగి వాళ్ళు ఇంకా తేలాల. ఎజెకియెల్ 48లో ఉంటుంది కదా, ఆ దేవాలయ కింది భాగం నుంచి నీరు ప్రవహిస్తూ ఉంది. ఇంతవరకు వచ్చింది. ఫస్ట్ పాదాల వరకు అభిషేకం, మోకాళ్ళ వరకు, తర్వాత ఇక్కడ వరకు పూర్తిగా మునిగిపోవడం. పూర్తిగా పరిశుద్ధాత్మలో వాళ్ళు మునిగిపోయినారు. ముందు నీటిలో మునిగారు, తర్వాత పరిశుద్ధాత్మ. మునిగినప్పుడు నీళ్ళలో మునిగి బయటికి వస్తే, మీరు బ్యాప్టిజం కూడా ఎవరైనా బ్యాప్టిజం తీసుకుంటే ఈ నీళ్ళలో మునగడం అదొక్కటే అయితే మరి ఇంత వాక్యం ఎందుకండి? శిలువ మరణం ఎందుకండి? యేసు ప్రభు పరలోకానికి వెళ్ళి అక్కడి నుంచి పరిశుద్ధాత్మని పంపిస్తున్నాడు. అప్పుడు వీళ్ళు పరిశుద్ధాత్మని పొందారు. పొందిన తర్వాత మీరు ఊహించుకోండి, నీళ్ళలో మునిగి బయటికి వస్తే వాళ్ళంతా పూర్తిగా తడిసిపోతారు కదండి. వాళ్ళ వస్త్రాలు కూడా తడిసిపోతాయి కదా. అంత అభిషేకాన్ని పొందుతారు వీళ్ళు. అపోస్తులు పౌలు గురించి అపోస్తుల కార్యాలు 19:11లో దేవుడు పౌలు ద్వారా అసాధారణమైన అద్భుతాలు చేస్తున్నారు.
ఆయన చేతి గుడ్డలు కర్చీఫ్, ఆ తర్వాత నడుము కట్టుకున్న ఆ తాళ్ళు ఎవరి రోగుల యుద్ధకు తీసుకొని వెళ్తే వాళ్ళకి స్వస్థత. అంటే ఎంత అభిషేకం అండి ఆయన. నీళ్ళలో మునిగి లేచిన వ్యక్తి బట్టలు తడిసిపోతాయి కదా, పరిశుద్ధ ఆత్మలో వాళ్ళంతా తడిసిపోయారనమాట. పేతురు నడుస్తూ ఉంటే పేతురు నీడ పడితే కూడా రోగులకి స్వస్థత. అపోస్తల కార్యాలు 5:15. అంటే మునిగినారనమాట. ముందు వాక్యంలో మునిగారు, నీటి బ్యాప్టిజం, ఆ తర్వాత పరిశుద్ధాత్మలో మునిగారు. 3.5 సంవత్సరాలు యేసుప్రభు వాళ్ళకి నీటి బ్యాప్టిజం ఇస్తారండి. బాప్తిస్మ యోహాను కూడా 6 నెలలు ఇస్తాడు. అంటే 6 నెలలు బోధిస్తాడు. ఈ హృదయం నిండా అంటే మునిగిపోయింది వాక్యంలో, మనస్సు నిండా వాక్యం అన్నమాట. అందుకే కొలోసి 3:16లో దేవుని వాక్యం మీ హృదయంలో సమృద్ధిగా ఉండాలి. అప్పుడు మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటారు, ఒకరికొకరు మన్నించుకుంటారు, ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. ఇక్కడ మీ మనస్సు నిండా దేవుని వాక్యం రోమా 12:2లో ఉంటుంది. ఈ లోకంలో డు నాట్ ఇమిటేట్ దిస్ వరల్డ్, ఈ లోకాన్ని మీరు లోక ప్రమాణములను మీరు అనుసరించొద్దు. ఇన్స్టెడ్ రెన్యూ యువర్ మైండ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో మనస్సు మునగాలి, హృదయం మునగాలి, శరీరం కూడా మునగాలన్నమాట. అప్పుడు మునిగినప్పుడు ఏమవుతుందంట, ఫుల్ ముంచేశారు. ముందు నీటితో ముంచేశారు, అంటే వాక్యంతో యేసుప్రభు వీళ్ళని 12 మందిని. ఆ తర్వాత పరలోకం నుంచి మరి పరిశుద్ధాత్మ అన్నమాట. ఇంకా అక్కడ ఒక వ్యక్తి వెళ్ళిపోయినాడు అనుకోండి, కడరా భోజన సమయంలో వెళ్ళిపోయినాడు. ఎవరు? యూదా ఇస్కారియోతు అన్నమాట. ఆయన లోకాన్ని ప్రేమించాడు, డబ్బుని ప్రేమించాడు కనుక చీకటిలోకి వెళ్ళిపోయినాడు అని ఉంటుంది చూడండి. చీకటి అంధకార గడియ అన్నమాట. ఆయన వెళ్ళిపోయాడు. ఇంకొకరికి దేవుని యొక్క కృప అన్నమాట. సంబడీస్ లాస్ ఈ సంబడీస్ గెయిన్ అన్నమాట. ఆయన ప్లేస్లో మత్తయ్య అనే ఆయనని మరి ఎన్నుకోవడం జరుగుతుంది దేవుని చిత్త ప్రకారం. సో వాళ్ళు పరిశుద్ధ ఆత్మని పొందుతారనమాట. చూడండి, అసలు ఈ మత్తయ్యని మీరు చూస్తే, అయితే మత్తయ్య ముందు నుంచి కూడా యేసుప్రభుతో ఉంటాడండి. యేసుప్రభు 72 మంది శిష్యులు ఉంటారు కదా లూకా 10లో, ఆ తర్వాత 120 మంది. సో ముందు నుంచి జీసస్తో ఉంటారు. ఆయన వెళ్ళిపోవడం వల్ల ఈయన పరిశుద్ధాత్మని పొందుకున్నాడు. చూడండి, ఆయన అంటే ముందే మత్తయ్య కూడా వాక్యాన్ని వింటున్నాడు. నీటి బ్యాప్టిజం తర్వాత పరిశుద్ధాత్మ బ్యాప్టిజం అన్నమాట. కోడి గుడ్లో ఉన్నప్పుడు కోడి కూర్చుంటే గుడ్లు వాక్యంలాగా కోడి పరిశుద్ధాత్మ పొదుగుతూ ఉందన్నమాట. దేవుని ఆత్మ గుండ్రముగా భూమి చుట్టూ అల్లాడుతుంది. అప్పుడు ఈ పరిశుద్ధ ఆత్మ శక్తి వేడి వల్ల గుడ్డులో నుంచి పిల్ల బయటకు వస్తుంది. అంటే పరిశుద్ధ ఆత్మ ఆవరిస్తుంది మరియ తల్లి కూడా. వాక్యం లోపలికి, ప్రభు నీతో ఉన్నారు, ద లార్డ్ ఈజ్ విత్ యూ, నువ్వు గర్భం ధరిస్తావు. ఎలా అంటే పరిశుద్ధాత్మ నీ పైకి వస్తారు, ఆ మహోన్నతిని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. పరిశుద్ధాత్మ కమ్ముకున్నది అన్నమాట. కాబట్టి అలాంటి అభిషేకం అపోస్తులు పొందారండి. పౌలు కూడా పొందుతాడు యేసుప్రభు ఆయనను దర్శించినప్పుడు. మరి అప్పటి లోపల ఆయన పాత నిబంధన అంతా ఆయనలో ఉంది వాక్యం. అంటే నీటి బ్యాప్టిజం అయిపోయింది. యేసుప్రభు దర్శించినప్పుడు పరిశుద్ధాత్మ బ్యాప్టిజం శక్తిని పొందుతాడనమాట. అందుకే పౌలు ఎంత ఉంచబడతాడంటే వాక్యమంతా ఉంటుందండి. అబ్బో, ఇంకా ధర్మశాస్త్రం గమాలియేల్ దగ్గర ఆయన నేర్చుకుంటాడు కాబట్టి కొట్టిన పిండి ధర్మశాస్త్రం ఆయనకు అంత బాగా తెలుసు. సో వాక్యంతో నింపబడిన తర్వాత పరిశుద్ధాత్మ. అప్పుడు అపోస్తులు ఏం చేస్తున్నారు? పేతురు పరిశుద్ధాత్మని పొందిన తర్వాత మొదటి ప్రసంగం ఇక్కడ నింపబడ్డాడు కదా, వాక్యంతో నింపబడ్డాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి ఏం చేస్తున్నారు? ఆ నీళ్ళని, బావి అనుకోండి ఇది, ఆ నీళ్ళని బయటికి చేది అందరికీ పోస్తున్నాడు అనమాట. ఇది ఈ యెషయా 12:3లో ఉంటుందండి. మీరు మీలో ఉన్న బావిలోంచి నీళ్లు చేదుకొనండి. మన ఆది కాండంలో చూస్తే పారిపోతాడు కదండి యాకోబు, 28వ అధ్యాయం ఆదికాండం. అన్నయ్యకి భయపడి అక్కడ వెళ్ళిన తర్వాత రాహేల్ వస్తూ ఉంటుంది గొర్రెలతో. ఆ బావిలోంచి నీళ్లు చేది గొర్రెలకి నీళ్లు పెడతాడనమాట. సో అలాగే పేతురు కూడా తన హృదయం అనే బావిలో నుంచి వాక్యం అనే నీళ్ళు అనమాట చేది అందరికీ ఇచ్చేస్తాడు. అప్పుడు 3000 మంది వాక్యం విన్నవాళ్ళు, వాళ్ళు కూడా పరిశుద్ధాత్మని పొందుతారు.
వాక్యము పరిశుద్ధాత్మ ఇమీడియట్గా జరుగుతుంది అనమాట వాళ్ళకి. అంటే అప్పటికే వాళ్ళు యూదులు కాబట్టి దేవుని వాక్యం వాళ్ళలో ఉంటుంది అన్నమాట. పరిశుద్ధాత్మని వాళ్ళు కూడా పొందుతారు, వాళ్ళు కూడా సువార్తని బోధిస్తారు. యాంటియోకియాలో సంఘము వీళ్ళు బోధించడం వల్ల, విశ్వాసులు బోధించడం వల్ల అక్కడ సంఘం పుడుతుందన్నమాట, పెద్ద సంఘం. తర్వాత బర్నబాని పంపిస్తారు అపోస్తులు. బర్నబా వెళ్ళి పౌలు కొరకు వెదకి తార్స్ కదా ఆయన పట్టణము, తీసుకొని వచ్చి ఇద్దరూ కలిసి సౌలు బర్నబాలు అక్కడ సువార్తను బోధిస్తారు. మీకు అర్థమవుతుంది కదా, ఎందుకంటే ఒక రిచువల్ కాదండి. నీళ్ళలో మునగడం వల్ల మనం పరలోకానికి వెళ్తే ఎంత ఈజీ అండి. మరి ఇదంతా ఎందుకు చెప్పండి కదా. వేరే వాళ్ళు కూడా మునుగుతారు కదా, ఈ నదిలో మునగాలి, ఈ నదిలో మునగాలి అని. ఏ రిచువల్ మనల్ని కాపాడదండి, ఏ రిచువల్ కాపాడదు. కేవలం యేసుప్రభు యొక్క వాక్యము, ఆ తర్వాత యేసుప్రభు ఇచ్చిన పరిశుద్ధ ఆత్మ, నూతన నిబంధన. యేసుప్రభు శిలువ మరణం ద్వారా మనకి పాప క్షమాపణ. పరిశుద్ధ ఆత్మ వస్తేనే మన పాపాలను ఒప్పిస్తాడు. ముందు యోహాన్ 16:13 యేసుప్రభు చెప్తారు, ఆయన వచ్చినప్పుడు పాపం గురించి ఒప్పిస్తాడు. లేకపోతే గుండె రాయిలాగా ఉండి, రాయి నీళ్లు పీల్చుకోదు కదండి. మనం ఒక పెద్ద ట్రఫ్లో రాయి వేస్తే కూడా నీళ్ళలో పీల్చుకోదు. కొంతమంది హృదయాలు అంతే, ఎంత వాక్యం విన్నా రాయి. కానీ పరిశుద్ధాత్మ వస్తే ఆ రాయిని మెత్తగా చేస్తాడు. నేను రాతి గుండె తీసేసి మీకు మాంసపు గుండెనిస్తాను. ఎజ్కేల్ 36:26. నా ఆత్మను మీలో ఉంచి నా చట్టాలు మీ హృదయంలో రాసి మీరు వాటిని పాటించేలాగా చేస్తాను. ఒక వ్యక్తి మారాలంటే పరిశుద్ధాత్మ రావాలి. వచ్చినప్పుడు మన పాపాన్ని చూపిస్తాడు. ఇది పాపం, యేసు రక్తంలో మనల్ని కడుగుతాడు, యేసు వాక్యంతో మనల్ని పోషిస్తాడనమాట. అది స్టెప్ బై స్టెప్ జరుగుతుందండి. సో ఈ పరిశుద్ధాత్మని పొందిన తర్వాత ఇప్పుడు అపోస్తులు చూస్తున్నాం కదా, సువార్త ఇక్కడి నుంచి అనమాట, ఇది బావి వాక్యం, ఇక్కడి నుంచి చేదుతున్నాడు. మీరు కూడా అలాగే ఉండాలండి. కూర్చొని వాక్యం చదువుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాస్తారు, మళ్ళీ ఇక్కడి నుంచి రావాలన్నమాట, ఇక్కడి నుంచి చేదుకోవాలి. అప్పుడు సువార్తను బోధిస్తాడు, వాళ్ళు రక్షణలోకి వస్తారు. ఇంకా 3వ అధ్యాయంలో దేవాలయానికి వెళ్తూ ఉంటారు పేతురు, యోహాన్, వాళ్ళిద్దరు కలిసే సువార్తను బోధిస్తారు. కుంటి వాడిని చూస్తారు దేవాలయం ద్వారం దగ్గర, అందమైనది ద్వారం దగ్గర అడుక్కుంటాడు. వెండి నాణాలు, బంగారు నాణాలు మా దగ్గర లేవు, మా దగ్గర ఉన్న ఇక్కడ ఉంది, దాచుకున్నారా? దేవుని యొక్క వాక్యం ట్రెజర్, పొలము అనే హృదయంలో దాచుకున్న దేవుని వాక్యం పరిశుద్ధాత్మ మా దగ్గర ఉంది, అది ఇస్తామని యేసు క్రీస్తు నామంలో లేచి నడువు అనగానే ఇక్కడి నుంచి శక్తి వెళ్ళి, పరిశుద్ధాత్మ శక్తి అతని కాళ్ళని మడుమలు బలపరుస్తే ఆయన లేచి నడుస్తాడు, గంతులేస్తాడు, వాళ్ళతో కలిసి దేవాలయంలోకి వెళ్ళి దేవుని స్తుతిస్తాడనమాట. ఇది నీటి బ్యాప్టిజము, తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిజమం అన్నమాట. పేతురు నీడ కూడా స్వస్థతనిస్తుంది కదండి. ఆ తర్వాత పౌలు వస్త్రాలు కూడా స్వస్థతనిస్తాయి కదా. ఇలా మునగడం అన్నమాట, పరిశుద్ధాత్మలో మునగడం. ఆ తర్వాత నీటి బ్యాప్టిజం అంటే వాటర్, వాక్యంలో మునిగి తేలాలి. పునీతులంతా అంతే. పునీత అంతోని వారు అంటే ఆయనని మనం అనుసరించాలి. ఏం సుగుణాలు? రాత్రి బైబిల్ చదువుకొని మళ్ళా దినంలో వాక్యాన్ని ధ్యానిస్తూ దాన్ని పాటిస్తూ ప్రకటించాడనమాట. అందువల్ల ఆయన మరణించి 800 సంవత్సరాలండి. ఆయన నాలుక ఇంకా ఉంది అన్నమాట. జీవపు వాక్యాన్ని ఆయన నోటితో పలికి ప్రకటించాడు. యేసుప్రభు ఆయనతో మాట్లాడతారు కదా. రాత్రంతా బైబిల్ చదువుతూ ఉంటే ఒకసారి తలనొప్పి లేస్తుంది అంటే బాలయేసు ఆ బైబిల్ మీద వచ్చి తలనొప్పి లేస్తుందా, నేను రుద్దనా అని చెప్పి రుద్దుతూ ఎప్పుడు నువ్వు ఇలాగే ఉండాలి అని చెప్తారనమాట. ఎందుకంటే వాక్యాన్ని నువ్వు ప్రకటిస్తున్నప్పుడు వాక్యము రెండంచుల పదునైన ఖడ్గంలాగా ఆకాశ మండలంలో దురాత్మల సమూహాలు ఉంటాయండి. అసెంబ్లీస్ లాగా త్రాగుడు, పిచాచులు, తిండిపోతూ, ధనము, డిప్రెషన్, ఇట్లాంటివన్నీ
ఈ వాక్యము వెళ్ళి ఆ దుష్ట శక్తులన్నిటినీ కూడా సంహరిస్తుంది అన్నమాట. ఇదే యుద్ధం. పాత నిబంధనలో మనుషుల్ని చంపేశారు యుద్ధాలు చేసి కదా. మరి గొలియాతుని చంపేస్తాడు దావీదు. ఇంకా 66 యుద్ధాల్లో గెలుస్తాడనమాట. జాషువా యుద్ధాలు చేస్తాడు, కానాను జయిస్తాడు. కానీ నూతన నిబంధనలో మనం దేంతో యుద్ధం చేయాలంటే వాక్యం అనే ఖడ్గం తీసుకోవాలి, సత్యం అనే బెల్ట్ పెట్టుకొని. ఎఫెసీ 6:10-20 వరకు పౌలు సంపూర్ణ కవచాన్ని గురించి చెప్తాడనమాట. మనం యుద్ధం చేయాలి శరీరదారులతో కాదు, ఆకాశ మండలంలో ఉన్న దుష్టాత్మలు, అధికారులతో, ప్రధానులతో, దురాత్మల సమూహాలు. కాబట్టి ఈ వాక్యం అనే ఖడ్గంతో ఆ దురాత్మల సమూహాల్ని మనం సంహరించాలంటే ఎప్పుడు నోటితో వాక్యాన్ని పలుకుతూ ఉండాలి. 35వ కీర్తనలో ఉంటుంది, నాతో పోరాడు వారితో నువ్వు పోరాడు, నన్ను ఎదిరించు వారు నువ్వు ఎదిరించు. పరిశుద్ధాత్మ పోరాటం చేయాలి అంటే మనం పరిశుద్ధాత్మకి ఖడ్గం ఇవ్వాలన్నమాట. ఇదో నోటితో వాక్యం పలకాలి. సూర్యుడా నువ్వు నిలిచిపో గిబ్యోనుపై, చంద్రుడా అయ్యాలోన్లో ఆగిపో. వాక్యం పలికినప్పుడు ఆ క్రియని పరిశుద్ధాత్మదేవుడు జరిపిస్తారు. తబిత లెమ్ము అంటాడు కదా. ఆ మరణించిన తబిత ప్రక్కన ఆయన మోకరించి ప్రార్థించి తబిత లెమ్ము అంటే తబిత లేస్తుంది. వాక్యాన్ని మనం ఇవ్వాలి. అప్పుడు ఆ వాక్యం అనే ఖడ్గంతో పరిశుద్ధాత్మదేవుడు యుద్ధం చేస్తారు. ఇప్పుడు మనకి స్వస్థత చేయాలనుకోండి, మనం ఏం వాక్యం ఇవ్వాలి? యేసు ప్రభు పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత, యెషయా 53:5 అన్నమాట. మత్తయి 8:17 ఆయన యేసు నా రోగాల్ని భరించాడు, నా బలహీనతలు తన మీద వేసుకున్నాడు. ఫిలిప్పి 4:19 నా దేవుడు యేసుక్రీస్తు నందలి తన ఐశ్వర్యం చొప్పున మీ అవసరాలన్నీ తీర్చునుగాక, పరిశుద్ధాత్మ మీపైకి వచ్చునుగాక, మీ ఇంటికి రక్షణ కలుగునుగాక. వాక్యం మనం ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ఆ వాక్యంతో క్రియ జరిపిస్తారు. కనుక మనకి వాక్యము ఉండాలి, తర్వాత పరిశుద్ధాత్మ అన్నమాట. ఇప్పుడు కోడి ఉంది, గుడ్లు లేవంటే దేని మీద కూర్చుంటుందండి? అలాగే పొలం ఉంది, మరి విత్తనాలు వేయకపోతే పంట ఎట్లా వస్తుంది? విత్తనాలు వేసిన తర్వాత అప్పుడు వర్షం రావాలి. వర్షం వచ్చినా అసలు విత్తనాలు లేకపోతే పంట ఎలా వస్తుంది? మీ హృదయం నిండా వాక్యం అనే విత్తనాలు నింపుకోండి. అప్పుడు నిండా విత్తనాలు ఉన్నప్పుడు యేసుప్రభువే మనకి పరిశుద్ధాత్మని పంపిస్తారనమాట. పంపించి వాక్యం ప్రకారం జీవించడమే కాదు, జయ జీవితం, సాతాను తెచ్చే శోధనలన్నీ కూడా మనం జయించగలుగుతాము. ఇంకా అందరినీ కూడా దేవునిలో నడిపించగలుగుతాం. అపోస్తులకు ఎందుకు పరిశుద్ధాత్మ సువార్తని బోధించి 12 మంది ప్రపంచాన్ని సువార్తతో నింపారు. ఈరోజు మనం రక్షణలోకి వచ్చామంటే ఇండియాకు ఒకరిని పంపించారు, థామస్ వారిని. క్రీస్తు 52లో 72 వరకు ఆయన సువార్త బోధించి క్రీస్తు యొక్క శిష్యునిగా, క్రీస్తు కొరకు ఆయన చంపబడి యేసుకి సాక్షిగా ఉంటాడు. అలాంటి అగ్ని అభిషేకం, దట్ స్పిరిట్ మే హోలీ స్పిరిట్ గాడ్ గివ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, బాప్తిస్మ యోహాన్ అంటాడు, నేనైతే మిమ్మల్ని హృదయ పరివర్తన నిమిత్తము నీటితో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నా వెనుకాల రానున్నవాడు చాలా గొప్పవాడు, మిమ్మల్ని పరిశుద్ధ ఆత్మతో మీకు బాప్టిజం ఇస్తాడని. యేసయ్య, మీరు శిష్యులకి 3.5 సంవత్సరాలు వాటర్ బ్యాప్టిజం, నీటితో బ్యాప్టిజం ఇచ్చారు. నీటితో ముంచేశారు వాళ్ళ హృదయము, మనస్సు, శరీరం అంతా కూడా వాక్యం అనే నీటిలో పూర్తిగా ముంచేశారు. తర్వాత పరిశుద్ధాత్మని పంపించి పరిశుద్ధాత్మలో ముంచేశారు. నీటి బ్యాప్టిజం, పరిశుద్ధాత్మ బ్యాప్టిజం 2 పొంది మీకు సాక్షులుగా జీవించారు. మీరు నీటి వలన, ఆత్మ వలన జన్మించిననే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశింపజాలరు అనే మాటకి అర్థం అందరూ తెలుసుకొని వాక్యాన్ని చదివి పాటిస్తూ పరిశుద్ధాత్మని పొంది ప్రభా, దేవుని ఆత్మ వలన నడిపింపబడు వారు దేవుని పుత్రులని రోమా 8:14లో చెప్పినట్లుగా పరిశుద్ధాత్మ మమ్మల్ని వాక్యం ప్రకారం ప్రభా నీతి మార్గంలో, ప్రేమ మార్గంలో నడిపించునుగాక. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్.
మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. నీరు అంటే వాక్యం, వాక్యంలో మునిగి తేలాలి మన ప్రాణాత్మ శరీరాలు. పరిశుద్ధాత్మ ఆత్మ వలన అంటే పరిశుద్ధాత్మ బ్యాప్టిజం అపోస్తులలాగా ఆ కృప దేవుడు మీకు దయచేదురుగాక. మీకు దాహం కలగాలి, ముందు వాక్య దాహం, తర్వాత పరిశుద్ధాత్మ దాహం, అది కూడా దేవుడు మీకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.